కాలా చనా సూప్. సామాన్లు అందుకో. ఏం బాబాయ్ ఇన్ని వెరైటీలు తీసుకొచ్చి పెట్టినావు కూడా ఏం చేస్తున్నావు ఏంది చెప్పు. ఎక్కించి ఒక 3-4 గంటలు నూనె వేయి. పొయ్యి ముట్టిచ్చేస్తా. ఈ బటర్ వేసి. అదేంది నూనెలో బటరా? వెన్న. వావ్ వాడే కాంబినేషన్. బిర్యానీ ఆకు, లవంగాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, అవి మసాలా దినుసులు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం కలుపు వెల్లుల్లి కలుపు పేస్ట్. కలుపు కలుపు. టమాటా ప్యూరీ, గుజ్జు. శనగలు నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. నానబెట్టి ఉడకబెట్టిన కొమ్ము శనగలు. అంతే. ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, కారపొడి, కారం పొడి, పసుపు, పసుపు, నీళ్ళు పోస్తున్నా చూడు ఒకసారి. మొత్తం జగ్గంతా పోసే. కొన్ని కొన్ని పోస్తా. ఫస్ట్ సగం పోసి తర్వాత సగం పోయేలా. ఇప్పుడేంటి? వేపుడు ముక్కడు అందుకో. ఇది ఇలాగే మరుగుతుండనా? అంతే, వదిలేసి. ఒక్క గరిట నూనె వేయి. ఒకటే గరిట చాలా? చాలు చాలు చాలు. ఒక గరిట నూనెతో ఏం చేస్తాం అబ్బా? సరిపోద్ది. వెన్న ఉందిరా. బటరా కొంచెం గరం కావాలన్నా వద్దా? వెంటనే వేసే. ఇగో వెల్లుల్లి తురుము. వెల్లుల్లి తురుము. లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేగాలంతే. వచ్చిందిగా? వచ్చింది అంతే. పై కట్టేసి. అయిపోయింది, వచ్చేసింది. ఇదిగో సరే, పోయి కట్టేసి. చిన్న చిన్న ముక్కలు చేసినావు కదా బాబాయ్ నువ్వు, అందుకే తొందరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓహో, ఆల్రెడీ వేయించిన ఉల్లిపాయలు మళ్ళీ వేయించాలంటావు. నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. ఇప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి ఈ శనగలు, వెల్లుల్లి, ఉల్లి ముద్ద చేసుకుంటారా. మరి దీన్ని ఏం చేస్తావు? చాట్ మసాలా చివరిలో వేస్తాం అందులో. ఓ, అది వెళ్ళి ముద్ద చేసుకుంటారా. ఇదిగో బాబాయ్, అలా వేసి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న ఈ సూప్లో పోయాలా? వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు, వెన్న, నెయ్యి, వెల్లుల్లి, ఎంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అది వేయంగానే ఈ సూప్ చిక్కబడిపోతుంది. అర్జెంటుగా కలుపుతూ పోవాలి, లేకుంటే ముద్దలు అయిపోతుంది.
చాట్ మసాలా వేసి చాట్ మసాలా. దీని కాంబినేషన్ అప్పడం కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? అది కాసేపు ఉడకని ఇటు పొయ్యి వెలిగించి నేను చెప్తా. అక్కడ మంట తగ్గించే. అప్పడాలు కాల్చి దీనిలో పెట్టే, పళ్ళెంలో పెట్టే. అయినట్టు ఇది ఇక్కడ పచ్చిగా ఉంది, ఇక్కడ పచ్చిగా ఉంది. చక్కగా చేశాను ఇదైతే. దీంట్లో కొత్తిమీర అది అలా ఉడుకుతూ ఉంటుంది, కొంచెం కొత్తిమీర వేసి. కాలా చనా సూప్ కింద క్లాత్ పెట్టుకో. కాలా చనా సూప్ ఎలా తయారు చేసావు? కాలా చనా సూప్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె, బట్టర్ వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, నానబెట్టి ఉడకబెట్టిన కొమ్ము శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి బాగా వేయించి అందులోనే సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె, బట్టర్ వేసి వెల్లుల్లి తురుము, వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు వేసి వేయించి రోట్లో వేసి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి అందులో చాట్ మసాలా కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పాపడాతో తింటే కాలా చనా సూప్ రెడీ.